మాటలు లేవు. రకరకాల మంట సార్ తిన్నావు చెప్పండి. హాయ్ అండి, ఈరోజు అయితే మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే రాబోతుంది. చాలామంది చేశారు ఆ బ్లాగ్ అయితే, బట్ ఈరోజు అయితే నేను మా పిన్ని అయితే ట్రై చేస్తున్నాను అన్నమాట. సో ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. బట్ ఎనీవే ఇంకా మేము చేయాలని ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఖచ్చితంగా చేయడానికి డిసైడ్ అయిపోయి ఈరోజు అయితే ఇంకా కూర్చున్నాం అన్నమాట, చేద్దామని చెప్పేసి. అదేంటో కాదు, యూట్యూబ్లో చాలామంది చేసినటువంటి వీడియోనే. సో జోలో చిప్ ఛాలెంజ్ అన్నమాట. సో ఈ చిప్ తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మనము ఎటువంటి వాటర్ కానివ్వండి, ఏ స్వీట్ ఐటమ్ కానివ్వండి ఏం తీసుకోకూడదు. సో ఎలా మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటాం అనేది ఈ బ్లాగ్లో మీరు చూడొచ్చు. సో చూసేయండి, నేను ఇంకా ఓపెన్ చేస్తున్నాను. చూడండి, తీస్తుంటేనే ఘాట్ ఎక్కువగా ఉంది. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి పెట్టబాకండి. కొడుతుందా సో నేను ఇప్పుడు ఈక్వల్గా షేర్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే హాఫ్ ఇక్కడ పెట్టేసి కొంచెం ఇస్తున్నా టేస్ట్ చేయి. నేను దీంట్లో కూడా అమ్మ కొంచెం కొరుకుంది పిన్ని తిల్లా. తర్వాత కాదు ఉండేది, తినిందా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనేం చెప్పాను, సారీ వద్దు, తినదాను. మళ్ళీ ఆఫర్ రాదు, ఇప్పుడే తినాలి. ఎలా ఉందా? అంత కారమే లేదా? కొంచెం తినింది. అమ్మ గంట నుంచి నీళ్ళు పెట్టుకోవటం కారిపోతుంది, కవర్ చేసేస్తుంది. ఉడకతుంది, ఒక్కసారిగా తినేస్తుంది. కారం పడుతుంది, కారం కదైతే ఇందాకన్నా మంట ఎత్తుకుంటుంది. ఇప్పుడు ఒకసారిగా తినేసుకో, టేస్ట్ చెయ్యి. మరి ఎంత కారం ఏం లేదు, కొంచెం కానీ మళ్ళీ తినలేవు, అది ఇంకా రాదు. కానీ ధనుక్ కూడా కొంచెం బాగుంది టేస్ట్. అమ్మ పడే బాక 250 పెట్టుకొని అది పడేయి బాకండి. రేపు పెళ్లి చూపులప్పుడు పెళ్ళి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టాలి. చున్నీ తింటున్నా. మొత్తం తినేసానా? తిను.
వదిలే ఎక్కువ తిని అంత తినేసి వద్దులే వాళ్ళని చూపి. ఇప్పుడు మా తమ్ముడు టేస్ట్ చేస్తున్నాడు. ఏదైనా ఆలోచిస్తున్నావా? ఏరా అమ్మా నీళ్ళు తాగకూడదు. 10 నిమిషాలు అయిపోలే. ఏంరా ఎట్లా ఉంది జోలో చెప్పు, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? సూపర్గా ఉంది వాడికి. తినినప్పుడు బాగుంటది, తిని అయిపోయిన తర్వాత మండుతుంది. ఉండు ఒక నిమిషం అది పట్టుకుంటామే. ఎంత తినింది చేసినా స్టార్ట్ చేసా. ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమన్నా నాకు ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకోటి ఏంటంటే ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి ఇటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు ఎవరు కూడా చేయొద్దు. నెక్స్ట్ ఛాలెంజ్ తిన్నామని చెప్పేసి ఎవరు కూడా అట్లాంటి వీడియోస్ చేయకండి. సో చాలా డేంజర్ అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ ఛాలెంజ్ కామెంట్. నెక్స్ట్ ఛాలెంజ్ కామెంట్ పెట్టమని. నెక్స్ట్ ఛాలెంజ్ కామెంట్. ఎవరికన్నా గొడవ వేయాలంటే ఎట్లా కదా? అది తింటే బ్రెయిన్ పని చేయని వాళ్ళకి కానీ పని చేస్తుంది. తినేటప్పుడు ఏం లేదు, తినేసి మొత్తం లోపల తినేటప్పుడు ఇప్పుడు కొడుతుంది. సరే వీడు జూమ్లో పెట్టి చేస్తున్నాడు నా ఎక్స్ప్రెషన్. ప్రకాశ రోజు చూసినట్టు ఇందాకంటే ఎక్కువ తినింది. మాటలు లేవు. తినింది ఏడిపే రకరకాల మంట. సార్ తిన్నావు కదా చెప్పండి. షూ అంత తింటివి. అమ్మా ఇది తాగకూడదు, గ్యాస్ కొట్టేస్తుంది. నాలుగు ఇంకా మండుతుంది. లడ్డు తేపరా పోరా వీలు ఉండాలి. చూడు ఒకసారి చూడు.
సుమనం వాడు కొడుకు పెట్టుండకపోతున్నా ఓయ్ గొంతులో పోయిన తర్వాత లడ్డు కూడా కారం అయిపోతుంది